నిరుద్యోగులు పట్ల చర్చలు మంత్రుల దగ్గర పోయి పొన్నం ప్రభాకర్ దగ్గరికి, అది శ్రీధరబాబు గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి దగ్గరికి, సెక్రటరీ తలుపులు బార్లా తెలిసి వీళ్ళు నిరుద్యోగులు ఉగ్రవాదులు కాదు, వీళ్ళకి మాట్లాడుకునే హక్కు ఉన్నది. సరే డిఎస్సి వాయిదా వేయలేకపోయాను, తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళు అడిగిన కోరిక మేరకు వాయిదా వేసాం. ఇంకెక్కడ మేము నిర్లక్ష్యంగా ఉన్నాం? నేను ఇప్పటికి ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిన. గతంలో ఏ బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకుడు ఎవడన్నా ఏ మంత్రినైనా, అప్పుడున్నటువంటి కడియం శ్రీహరినైనా లేకపోతే రాజయ్యనైనా కనీసం ముఖ్యమంత్రి వదిలిపెట్టండి, మాజీ ముఖ్యమంత్రి వదిలిపెట్టండి, పోయి వింటి పత్రాలు ఇచ్చారు నిరుద్యోగుల తరఫున. 1200 మంది చచ్చిపోయారు. బోడా సునీల్ నాయకు వయోపరిమితి పెంచితే చనిపోతే కనీసం దిక్కు లేదు, పరామర్శించిన దిక్కు లేదు. ముత్యాల సాగర్ నా చావు కారణం కేసీఆర్ కరుణ, వీళ్ళ వల్ల చచ్చిపోయినా అని చెప్పి రైలు కింద ఖమ్మంలో బయ్యారంలో పట్టాల కింద సరిపోయాడు. కనీసం ఆ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారా? ఇప్పుడు విద్యార్థులు ఉద్యమం చేస్తున్నా ఇది స్పందించే ప్రభుత్వం తప్ప ఏ విధంగా ఇబ్బంది పెట్టి నియంతృత్వంగా అణిచివేసే స్పందించే ప్రభుత్వం అని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా స్పందన కనపడలేదు. మీడియా కనపడాలి కదా, మీడియా కూడా కనపడాలి. ఇప్పుడు ప్రజాస్వామ్య డెమోక్రసీ విధానంలో ప్రభుత్వం వ్యవహరించే తీరు, విద్యార్థులు అడిగినప్పుడు కలుస్తున్నారా లేదా, వింటి పత్రాలు లేదా అనేది చూసుకోవాలా. గతంలో ఆచారం లేదు, వాళ్ళు అడిగింది మనం అయితే వీళ్ళు అడిగేది స్కూటీలు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి ఓయూకి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొడ్డిదారిలో వచ్చిండు, నోరు మెదపకుండా భయపడి నిరుద్యోగుల ఆగ్రహానికి భయపడి దొడ్డిదారిలో పోయాడు. తార్నాక నుంచి వచ్చిండు, గేట్ తెరిపించుకొని బోడబొగలు కట్టుకొని ఆ గేట్ లో వెళ్ళిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి వచ్చి 2 హామీలు ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యమంత్రి ఫెలోషిప్లు, సీఎం ఫెలోషిప్లు దేశంలో ఎక్కడ లేవు. నాన్ నెట్ ఫెలోషిప్లు ఎక్కడైనా యూజీసీ వాళ్ళు ఇస్తారు, అంటే విశ్వవిద్యాలయ నిధులు మంజూరు సంఘం వాళ్ళు నాన్ నెట్ ఫెలోషిప్లు ఇస్తారు. మీరు మధ్యలో అడగండి, మీరు మధ్యలో ఆడకండి, చెప్పండి అట్లా కట్ చేయమంటే కట్ చేస్తా, మధ్యలో అడగొద్దు నన్ను. అయితే నాన్ నెట్ ఫెలోషిప్లు ఆ విధంగా 200 మందికి పరిశోధన విద్యార్థులకు అంటే రీసెర్చ్ స్కాలర్లకు వచ్చి ప్రకటించిపోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతే విధంగా పీజీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు సింగరేణి సహకారంతో వాళ్ళకి 5,000 రూపాయల చొప్పున ప్రతి యూనివర్సిటీలో పీజీ విద్యార్థులకు వాళ్లకు స్కాలర్షిప్లు ప్రకటించడం. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఉంది. ఇది కూడా ఎందుకంటే నేను చెప్తున్నాం, మేము 2,60,000 ఉద్యోగాలు, వాళ్ళు 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు చిక్కులు, లోపాలు, లీకులు. వాటిని రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఆ భర్తీ ప్రక్రియ, నియామక ప్రక్రియలో అన్ని రకాలుగా సవరించి 60,000 ఉద్యోగులకు, నిరుద్యోగులకు నియామక పత్రాలు చేతిలో పెడితే ఆనంద బాష్పాలు చూసినాం. ఇప్పుడు ఇక్కడ ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ కాదు. నిజమైనటువంటి నిరుద్యోగుల్లో ఆనందం ఉంది. వీటి చదువు ఎవరైతే చదవరో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై గారు, మెయిన్స్ రాయరు, గ్రూప్ 1 గురించి మాట్లాడతారు నిజంగా నిరుద్యోగులు అయితే. కాబట్టి ఇక్కడ ఎవరు మీరు టైటిల్ ఏం పెట్టారు? అశోక్ గారు నిరాహార దీక్ష. అసలు అదొక టైటిల్ అండి. అసలు నిరాహార దీక్ష స్వతంత్ర సమరయోధుడా, ఉద్యమకారుడా, ఎక్కడ పోషించాడు రవివాన్ ఆయన నిరుద్యోగుల తరపున పోరాటానికి అడగటానికి స్వాతంత్ర సమరయోధులు కావాలా? మీరు మాట్లాడేది మాట్లాడుకుంటూ అడ్డుపడకుండా అంటే చెప్పండి. మీరు నాకు ఫోన్ చేశారా, నేను మీకు చేసిన? ఎవరెవరికి చేసినా కూడా విషయం మాట్లాడడానికి చేశాం కానీ అశోక్ గారు ఎవరు కాదు, అశోక్ గారు ఎవరు నిరాహార దీక్ష చేయడానికి అంటే నిరుద్యోగులకు మాకు అవసరం లేదు. మీ ఫోన్లు తీసుకొని మాకు సంచలనం చేయాల్సిన అవసరం, మీ ఫోన్లు తీసుకొని మానవతరాయ్ గారు మీ ఫోన్లు తీసుకొని మాకు సెన్సేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ థింగ్. రెండోది అశోక్ గారు నిరుద్యోగుల తరపున పోరాటం ఉద్యమకారుడని పెట్టామా? మానవతరాయ్ గారు పెట్టేయండి. మీరు మాట్లాడకుండా ఏదేదో మాట్లాడతా అంటే అందుకే చెప్పాను కాల్ తీసుకోవద్దు అని. అయితే మేడం మానవతరాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కట్ చేసినా కూడా ఈ యొక్క డిబేట్ ని చూస్తారు, 200% చూస్తారు. అతనికి నేను చెప్పుతో కొట్టే సమాధానం నేను చెప్తా. ఇదే అశోక్ సార్ను బస్సు యాత్రలో గానీ నిరుద్యోగులను తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఉద్యోగాలు, కాంగ్రెస్ వస్తుంది రేపటి చెప్పేసి అశోక్ సార్ గారే కదా ప్రచారం చేశారు. అశోక్ సార్ ఆ రోజేమో మంచోడు, ఇవాళేమో చెడ్డోడు, ఎట్లెట్లయితాడు? ఇదేనా?
అంటే వీళ్ళు తరపున పోరాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలు చేస్తారు సంసారాలు, వేరే వాళ్ళు చేస్తారు వ్యభిచారాలా. అలాంటే ఇవాళ అశోక్ సార్ను అవమానిస్తే బాజాప్తగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నిరుద్యోగ సంఘాన్ని కానీ యావత్ నిరుద్యోగులను అవమానపరిచినట్టే. నేను చెప్తున్న ఈ మానవతరాయ్ గారు తక్షణమే నువ్వు ఆ యొక్క అశోక్ సార్ గారికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మాత్రం నిన్ను మాత్రం ఉరికిస్తారు ఈ నిరుద్యోగులు 100% ఎందుకు చెప్తున్నామనంటే మేడం, స్పందన 0 అని చెప్పేసి మాట్లాడతాడు ఈయన. వినతి పత్రాలు ఇచ్చామని మాట్లాడతాడు. వినతి పత్రాలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయా? ఉద్యోగాలు కార్యరూపణ చేయాలి కదా. 60,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చినాయి? ఈయన మాట్లాడతాడు. ఇవాళ ఏం మాట్లాడతారు? 60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చామని చెప్పేసి మానవతరాయ్ మాట్లాడుతున్నాడు. సిగ్గు శరం ఉండాలి. ఈయన ఇదే మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు, మా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన నెక్స్ట్ డే నుంచే రేవంత్ రెడ్డిని తిట్టిండు, అక్కడ ఉన్నటువంటి నాయకులను తిట్టిండు. వాళ్ళతో ఏం కాదని చెప్పేసి లుచ్చా ఇచ్చా అని మాట్లాడినోడు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి 60,000 ఉద్యోగాలని ఇచ్చామని చెప్తున్నారు కదా, కరెక్టే మీరు ఇచ్చారు కావచ్చు. కాకపోతే 2022లో ఇచ్చిన నోటిఫికేషన్స్ పేపర్ లీకేజ్ అయ్యి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టేసరికి గత గవర్నమెంట్కి టైం పట్టింది. కరెక్ట్ వాళ్ళు నియామక పత్రాలు ఇచ్చే టైంకి ఏమైందంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటి వరకు ఆ గవర్నమెంట్ లో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ కి ఓటేస్తారని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో ఉద్యోగాలు రాక మాలాంటి వాళ్ళు మేము ఇప్పుడు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఎప్పుడు బయటికి రాలేదు. మేము ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినామంటే దాదాపు మేము ఇప్పుడు 22 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం కొత్త నోటిఫికేషన్స్ గురించి. అదర్ నోటిఫికేషన్స్ లో మాకు జాబ్ రాలేదు. ఇప్పుడు అలానే ఒకసారి ఎమ్మెల్యేలు వాళ్ళు గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. అంతా మాత్రం మీరు రాజకీయ నాయకులు కారు అని అంటే ఒప్పుకుంటారా మీరు? కాబట్టి మాకు గత గవర్నమెంట్ అంటే ప్రతిసారి నిరుద్యోగులను అవమానించడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరైనా సరే, ఎందుకంటే నిజమైన నిరుద్యోగులు కూర్చొని రాదండి. ఒకసారి రాస్తాము రాదండి, రెండోసారి రాస్తాము రాదు, ఇంకోసారి ప్రయత్నం చేస్తాము. సరే మేము ఏం చెప్తున్నామంటే ఆ 60,000 ఉద్యోగాలలో మాకు రాలేదు, మేము మీకు ఓటేసాము. అంటే మీకు ఎవరైతే ఓటేసారో వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు. అది ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకు జిఆర్ఎల్ కూడా ఇచ్చారు, కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదండి వర్ధన్ గారు. సో మీరు నిరుద్యోగానే ఉన్నారు, అంటే ఏ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అవుతున్నారు? పవర్ సెక్టర్. మీరు కూడా పవర్ సెక్టర్. ఓకే రైట్. సో ఇప్పుడు ఏదైతే ఈవెన్ మానవతరాయ్ గారి వర్షన్ కూడా మీరు విన్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంది సంవత్సరానికి, కనీసం సంవత్సరంలో కాకపోయినా అప్పుడప్పుడైనా నోటిఫికేషన్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని మీలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దానికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలక్షన్ల ముందు ఇదే మా విద్యుత్ సంస్థల దాని గురించి కోమటిరెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చినప్పుడు సార్ అన్నారు మా గవర్నమెంట్ వస్తే 2 నెలల్లో నోటిఫికేషన్ ఇస్తాము.